భారతదేశ జాగ్రఫీలో మనం 4 టాపిక్లు అయిపోయినాయి మనకి. మొదటిది భారతదేశం ఉనికి క్షేత్రీయ అమరిక, రెండవదిగా మరి మనకి నైసర్గిక స్వరూపం, 3 భారతదేశం నదీ వ్యవస్థ, 4 భారతదేశం అడవులు. ఇప్పుడు మనం చూసినట్టయితే భారతదేశం యొక్క అడవులు అనేది ఇది 5వ టాపిక్గా మనం చూస్తున్నాం. భారతదేశము అడవులు అనేది మనం చూసినట్టయితే భారతదేశం అటవీ సంపద భారతదేశంలో ఏ విధంగా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలలో అడవులు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ తక్కువగా ఉన్నాయి, ఏ ప్రాంతంలో అటవీ సంపద విస్తరించి ఉంది, ఏ ప్రాంతంలో ఏ రకమైన అడవులు విస్తరించి ఉన్నాయి, ఇవన్నీ కూడా. అంతేకాకుండా అడవులు ఏ విధంగా తరిగిపోతున్నాయి, అడవులు తరిగిపోవడానికి కారణాలేంటి, తరిగిపోతున్న అడవుల వల్ల జరిగే నష్టాలేంటి, పర్యావరణ పరంగా జరిగే నష్టాలేంటి, మామూలుగా యాక్చువల్గా మానవాళికి సంభవించే నష్టాలేంటి. సో దీనికోసం ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలేంటి, వీటితో బాగాటుగా ఏదన్నా సామాజిక ఉద్యమాలు ఏమన్నా వచ్చాయా, అడవుల పెంపకం కోసం వివిధ రకమైన మరి ఇన్స్టిట్యూట్స్ ఏమన్నా స్టార్ట్ అయ్యాయా, వీటన్నిటిని గురించి కూడా మనం భారతదేశం అడవులు అనే టాపిక్లో క్షుణ్ణంగా పరిశీలిస్తాము. మరి ఇక్కడ చూసినట్టయితే భారతదేశం అడవుల్లో మనం చూసినట్టయితే వీటిని అడవులు అనే దాన్ని ఫారెస్ట్ అని మనం ఆంగ్లంలో అంటాం. ఫారెస్ట్ అనే ఆంగ్ల భాషా పదానికి మూల పదం ఫారిస్ అనే లాటిన్ పదం. మరి దీనికి అర్థం గ్రామం వెలుపలి భాగము లేదా గ్రామం బయట ప్రాంతం అని దీనికి అర్థంగా చెప్తారు. అయితే ఆవరణ రీత్యా చూసినట్టయితే అడవులు అనగా ఒక భౌగోళిక ప్రాంతంలో దట్టంగా ఏర్పడి ఉన్న వృక్ష సముదాయాన్ని మనం అడవులుగా పేర్కొంటున్నాము. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో దట్టంగా ఉన్న వృక్షాల సముదాయాలనే మనం అడవులుగా పేర్కొంటున్నాము. మరి భారతదేశంలో కాకుండా ప్రపంచం మొత్తంగాని మనం చూసినట్టయితే అడవులు ఏ విధంగా ఉన్నాయి, ప్రపంచంలో అడవులు 30% ఉన్నాయి. ఎంత శాతంగా ఉన్నాయి? 30% అడవులు ఉన్నాయి ప్రపంచంలో. మరి భారతదేశంలో అటవీ శాతం ఎంత? ప్రపంచ భూమి మొత్తం కూడా 100% అనుకుంటే 30% అడవులు ఉన్నాయి. భారతదేశంలో అడవులు ఎంత శాతం ఉన్నాయి? భారతదేశం మొత్తం కూడా భూమి వైశాల్యం ఎంత? 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఈ 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లలో భారతదేశంలో మొత్తం అడవులు ఉన్న శాతం ఎంత అంటే 24.01%. రీసెంట్గా 2011 సెన్సెస్ ప్రకారం మనం చూసినట్టయితే ఈ విధంగా 24.01. ఇంకా సరిగా చెప్పాలంటే అటవీ సెన్సెస్ ప్రకారం చూసినట్టయితే స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2013 రిపోర్ట్ ప్రకారం చూసినట్టయితే 24.01%గా అడవులు ఉన్నాయి. మరి ఈ అడవుల్లో మనం చూస్తే ప్రపంచ అడవులు 30% ఉన్నాయి, భారతదేశపు అడవులు 24.01% ఉన్నాయి. మొత్తం ప్రపంచ అడవుల్లో భారతదేశపు అడవులు ఎంత శాతంగా ఉన్నాయని కానీ మనం చూసినట్టయితే 1.94%గా ఉన్నాయి. ప్రపంచ అడవుల్లో భారతదేశపు అడవులు 1.94%గా ఉన్నాయి. భారతదేశంలో
మరి మొత్తం జనాభా ఎంతమంది ప్రస్తుతం? 121 కోట్ల మంది. ఈ 121 కోట్ల మందికి ఫర్ హెడ్ అంటే ఒక్కొక్కరికి ఈ మొత్తం అడవి ప్రాంతాన్ని, భారతదేశంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని కానీ పంచినట్టయితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అని మనం చూసినట్టయితే 0.06 హెక్టేర్లు వస్తుంది. హెక్టేర్స్ 0.06 హెక్టేర్స్ వస్తుంది. ఇంత తక్కువ అటవీ ప్రాంతం ఉన్నది మనకు దగ్గరగా. యాక్చువల్గా చూస్తే ఫర్ హెడ్కి 0.06% వస్తుంది అంటే చాలా తక్కువ ఉన్నట్టు. అయితే ఇంత తక్కువ ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా మన భారతదేశం యొక్క, మన ప్రజల యొక్క శక్తి వనరుల కోసం 40% శక్తి వనరుల కోసం ఇప్పటికీ మనం అడవుల మీదే ఆధారపడుతున్నాము. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 80% శక్తి వనరుల కోసం వాళ్ళు వంట చెరుకు కోసం కానీ ఇంకొక రకంగా 80% వాళ్ళ శక్తి వనరుల కోసం అడవుల మీద ఆధారపడుతున్నారు. ఇన్ని రకాలుగా అడవులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి అడవుల్లో మనం చూసినట్టయితే అటవీ సంపద ఏ విధంగా ఉంది అడవుల్లో అని మనం చూసినట్టయితే అటవీ సంపద మన భారతదేశానికి ఏ విధంగా మేలు వనగూర్చుతుంది, అసలు అటవీ సంపద ఏ విధంగా ఉందని చూసినట్టయితే అటవీ సంపదను మనం చూసినట్టయితే ఈ అటవీ సంపద అంటే అడవుల నుంచి ఏ సంపద అయితే మనకు వస్తుందో దాన్నే అటవీ సంపద అంటున్నాము. అడవుల నుంచి వచ్చేది ఏదైతే మానవాళికి ఉపయోగపడుతుందో దాన్ని అటవీ సంపద అంటున్నాం. అటవీ సంపదని 2 రకాలుగా పేర్కొనవచ్చు. ప్రధాన ఉత్పత్తులు, ప్రధాన ఉత్పత్తులు, 2 గౌణ ఉత్పత్తులు. 2 గౌణ ఉత్పత్తులు. ఇక్కడ చూడండి, అటవీ సంపద అంటే అడవుల నుంచి వచ్చే ఉత్పత్తులు మనకు ఏదైతే ఉపయోగపడుతున్నాయో వాటిని మనం అటవీ సంపద అంటున్నాం. మరి ఆ సంపదని మనం 2 రకాలుగా విభజించాం. వాటిల్లో ఒకటి ప్రధాన ఉత్పత్తులు, 2 గౌణ ఉత్పత్తులు. ప్రధాన ఉత్పత్తులకి గౌణ ఉత్పత్తులకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ప్రధాన ఉత్పత్తులు అంటే అడవుల నుండి అధిక మొత్తంలో మనకు లభించే ఉత్పత్తులని ప్రధాన ఉత్పత్తులు అంటున్నాము. అధిక మొత్తంలో అంటే ఉదాహరణకు కలప, వంట చెరుకు, ఇవి అధిక మొత్తంలో అడవుల నుండి మానవాళికి లభించే ఉత్పత్తులు కాబట్టి వీటిని ప్రధాన ఉత్పత్తులు అంటున్నాము. గౌణ ఉత్పత్తులు ఇవి అడవుల నుంచి చాలా తక్కువ మొత్తంలో లభిస్తాయి, కానీ పరిమాణ దృష్ట్యా తక్కువగా లభించినప్పటికీ వీటి యొక్క విలువ దృష్ట్యా ఇవి అతి విలువైన ప్రోడక్ట్స్గా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు చూద్దాం. అడవుల నుంచి మనకి తేనె లభిస్తుంది, పట్టు లభిస్తుంది, అనేక రకాలైన ఆకులు లభిస్తున్నాయి, లక్క లభిస్తుంది, కరక్కాయలు లభిస్తున్నాయి, అనేక రకాలైన అంటే గ్రాసెస్ గడ్డి లభిస్తుంది. ఇవన్నీ కూడా యాక్చువల్గా మనకి లభించే ప్రాంతాలుగా మనం చెప్పవచ్చు. వీటిని మనం గౌణ ఉత్పత్తులు అంటున్నాం. గౌణ ఉత్పత్తులు అంటున్నాము. గౌణ ఉత్పత్తుల్లో మనం చెప్పుకున్నట్టు ఈ పరిమాణ దృష్ట్యా తక్కువైనప్పటికీ వాల్యూ పరంగా ఎక్కువ విలువైనవి. వీటిలో మనం చూస్తే అనేక రకాలైన గౌణ ఉత్పత్తులు మనకు దొరుకుతూ ఉంటాయి అడవుల్లో. వీటిని మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాం, లేదా మన భారతదేశంలోనే మన ప్రజల బాగోగుల కోసం వినియోగించుకుంటాం. ఇవి చాలా ఇంపార్టెంట్గా భారతదేశంలో మనకు కనిపిస్తున్నాయి. అడవుల ద్వారా మనం అనేక రకాలుగా లబ్ధి పొందుతున్నాం. నిజంగా ఇవి సంపదకు కేంద్రాలుగా
కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అడవులు అనేవి మానవాళికి ఎంతో మేలు చేసే, నిజంగా మనకు దేవుడిచ్చిన ఒక వరంగా మనం అడవులను చెప్పుకోవచ్చు. ఎందుకంటే అడవులు తరిగిపోతే జరిగే నష్టాలని మనం నివారించలేనివిగా ఉన్నాయి. అడవులు తరిగిపోయినందువల్ల భూగోళం వేడెక్కుతుంది. అడవుల్లో కార్బన్ డైఆక్సైడ్ని మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ కానీ, తర్వాత వాహనాలు వదిలే కార్బన్ డైఆక్సైడ్ కానీ, అదేవిధంగా అనేక రకాలైన ఇండస్ట్రీస్ వదిలే దారుణమైన విషవాయువులు మొత్తాన్ని కూడా కార్బన్ డైఆక్సైడ్ రూపంలో తనుగ్రహించి, అందుకే వీటిని ఏమంటారు, కార్బన్ సింకర్స్ అంటారు. తనుగ్రహించి ఆక్సిజన్ను మన కోసం వదిలివేస్తున్నాయి. మనకు కావలసిన వర్షపాతం వీటి వల్లనే సంభవిస్తుంది. అడవులు ఎక్కువ ఉంటే వర్షపాతం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా అనేక రకాల వన్యమృగాలకు ఇవి రక్షణను కల్పిస్తున్నాయి, ఆవాసాలు కల్పిస్తున్నాయి, తద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నాయి. ఇంతటి అడవులు మనకు సంపదని కలిగిస్తున్న అడవులను మనం చూసామంటే ఈ రకమైన సంపద మనకి కనిపిస్తూ ఉంది. ప్రధాన ఉత్పత్తులు గౌణ ఉత్పత్తుల రూపంలో మనకి కనిపిస్తూ ఉంది. వీటిలో మనం చూసామంటే మొదటిగా అడవులు, కలప ఏ ప్రాంతంలో భారతదేశంలో అధికంగా లభిస్తూ ఉంది? ఫస్ట్ ప్లేసు జమ్మూ కాశ్మీర్, సెకండ్ ప్లేస్ వచ్చేసి పంజాబ్. ఏంటిది అది? కలపను చూసినట్టయితే ఫస్ట్ ప్లేసు జమ్మూ కాశ్మీర్, సెకండ్ ప్లేస్ చూసినట్టయితే మనకి సెకండ్ ప్లేసు ఏది కనిపిస్తుంది? మనకి పంజాబ్ కనిపిస్తుంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే వంట చెరుకు వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంది. తర్వాత రెజిన్స్ చూద్దాం. మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే జిగురులు మనం చూసినట్టయితే యాక్చువల్గా జిగురులు అనేది మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంది. మరి రెజిన్స్ అనే దాన్ని కానీ మనం చూసినట్టయితే రెజిన్స్ అనే దాని విషయంలో అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఆ తర్వాత మనం బీడి ఆకులు అంటున్నాం. మరి బీడి ఆకులు, టెండు ఆకులు అంటారు దాన్ని. మరి అవి మనకు అడవుల్లో విస్తారంగా లభిస్తాయి. వాటి ప్లేస్లో ఫస్ట్ ప్లేస్గా మధ్యప్రదేశ్ ఉంది. వాటి ప్లేస్లో మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్గా ఉంది. అంతేకాకుండా లక్క, లాక్స్ ఫర్ లక్క అంటారు. మరి ఈ లాక్స్ ఫర్ లక్క అనే దాన్ని మనం చూసినట్టయితే దాని యొక్క సైంటిఫిక్ నేమ్ లాక్స్ ఫర్ లక్క. లక్క అనేది ప్రపంచంలో భారతదేశం నుండే 80% లభిస్తుంది, ఒక్క భారతదేశం నుండి. మరి భారతదేశంలో అధికంగా లక్కను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాన్ని జార్ఖండ్ అంటారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. లక్క ఎలా లభిస్తుంది? లక్క అనేది లాక్స్ ఫర్ లక్క అనే ఒక కీటకం తను నిద్రించే సమయంలో శత్రువుల నుంచి రక్షణ కోసం తన చుట్టూ లాలాజలంతో ఒక స్రవాన్ని స్రవించుకుంటుంది. అది తర్వాత గట్టిపడి దాని చుట్టూ ఒక కవచంలాగా ఏర్పడుతుంది. సో ఈ రకంగా మనం చూసినట్టయితే అనేక రకమైన ఇవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. దీనిలో లక్కని వేటుకు ఉపయోగిస్తారు. అనేక రకాలుగా మనం లక్కను ఉపయోగిస్తాం. దేనికి ఉపయోగిస్తాం? లక్కని లాక్స్ ఫర్ లక్క అంటున్నాం. లక్కను దేనికి ఉపయోగిస్తాం? లక్కని సీల్స్ వేయడానికి ఉపయోగిస్తాం. అనేక రకాలుగా మనం ఉపయోగించుకుంటాం. సీల్స్లో ఉపయోగిస్తాం. అంతేకాకుండా గ్రామ్ఫోన్ రికార్డులుగా ఉపయోగిస్తాం. సో అదేవిధంగా ఈ గౌణ ఉత్పత్తుల్లో మనం తీసుకుంటే తేనె తీసుకుంటే తేనె దేనికి ఉపయోగిస్తాం మనం? తేనెని యాక్చువల్గా ఇది బలవర్ధకమైన ఆహారం. దీన్ని కానీ మనం చూసినట్టయితే ఈ బలవర్ధకమైన ఆహారం అనేది యాక్చువల్గా దీనిలో షుగర్ ఉన్నోళ్ళు కూడా తేనెని తినవచ్చు, బలవర్ధకమైన ఆహారంగా తీసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో ఉండేది సుక్రోజ్ కాదు, చక్కెర కాదు, ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని షుగర్ ఉన్నోళ్ళు కూడా తీసుకోవచ్చు. ఈ రకంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఆ రకంగా చూస్తే ఆ తర్వాత మనం చూస్తున్న తంగేడుని యాక్చువల్గా
తోళ్ళ శుభ్రతలో దాన్ని ఉపయోగిస్తున్నారు. ఆ రకంగా అలే కాకుండా పట్టు అని చెప్తున్నాము. పట్టు, ఈ పట్టుని ఏదైతే ఖరీదైన దుస్తుల్ని తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారో మరి ఈ పట్టు అనేది కూడా మనకి ఈ ప్రాంతం నుంచే లభిస్తుంది. అడవుల్లోనే మామూలుగా ఎక్కువగా లభిస్తూ ఉంది. ఆ రకంగా అంతేకాకుండా అనేక రకమైన ప్రధాన ఉత్పత్తులన్నీ కూడా దీంట్లో మనకు లభిస్తున్నాయి. వీటిని చెప్పేటప్పుడు ప్రధానమైన ఉత్పత్తుల్లో ఉన్న స్పీసెస్ గురించి మనం మాట్లాడేటప్పుడు అటవీ రకాలు చెప్పేటప్పుడు వాటిని క్షుణ్ణంగా మనం పరిశీలిద్దాం. మొదటగా చూసినట్టయితే ప్రధాన ఉత్పత్తులు, గౌణ ఉత్పత్తులు అని మనం చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం కానీ చూసినట్టయితే అడవుల యొక్క విస్తీర్ణం ఏ విధంగా ఉంది, ఇక్కడ అటవీ సంపదను మనం చూసాం. తర్వాత అడవుల యొక్క విస్తీర్ణం ఏ విధంగా ఉంది, భారతదేశంలో అడవుల యొక్క విస్తీర్ణత అనేది మనం చూసినట్టయితే భారతదేశంలో అడవుల విస్తీర్ణత ఒక క్రమాకారంగా లేదు. కొన్ని ప్రాంతాల్లో అడవులు అత్యంత సాంద్రత కలిగి ఉన్నాయి, అంటే దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అడవులే లేవు. కొన్ని ప్రాంతాల్లో తక్కువ రకం అడవులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నాణ్యమైన అడవులు ఉన్నాయి. నాణ్యమైన వాల్యూబుల్ కలిగిన అడవులు ఉన్నాయి. విలువైన స్పీసెస్ ఉన్న అడవులు ఒక దగ్గర ఉంటే కొన్ని దిక్కుల ఎందుకు పనికిరాని ఒక చిన్న బుషెస్ లాంటి అడవులు ఉన్నాయి. వీటిని మామూలుగా చిట్టడవులు అంటారు. కొన్ని దిక్కడ చిట్టడవులు ఎక్కువగా ఉంటే కొన్ని దిక్కడ దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. సో భారతదేశాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే ఈ అడవి విస్తీర్ణత అనేది హెచ్చు తగ్గులుగా ఉంది, ఒకే విధంగా లేదని చెప్పవచ్చు. అటవీ విస్తీర్ణతని మనం ప్రాంతీయంగా అడవులు ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి అనేది మనం గమనించినట్టయితే జాగ్రత్తగా చూడండి. భారతదేశాన్ని పైనుంచి కిందకి ఒక్కసారి గమనించినట్టయితే భారతదేశంలో హిమాలయ పర్వతాలలో ఎంత శాతం అడవులు ఉన్నాయి? 18% అడవులు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించాలి. హిమాలయ పర్వతాల కింద ఉన్న మైదాన ప్రాంతాల్లో ఎంత శాతం అడవులు ఉన్నాయి? 5% అడవులు ఉన్నాయి. ఆ తర్వాత దాని కింద ఉన్న ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతంలో ఎంత శాతం అడవులు ఉన్నాయి? 57% అడవులు ఉన్నాయి. ఆ తర్వాత తూర్పు గోదావరిలో ఎంత ఉన్నాయి? 10% ఉన్నాయి. పశ్చిమ గోదావరిలో పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల్లో 10%, పశ్చిమ కనుమల్లో 10% ఉన్నాయి అడవులు. మొత్తం కూడండి ఒక్కసారి. 10, 10, 20, 38, 5, 43, 57 మొత్తం ఎంత వచ్చింది? 100%. ఈ 100%లో మొత్తం చూడండి, హిమాలయ పర్వతాల్లో 18%, మైదానాల్లో 5%, ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతంలో 57%, ఇక్కడ పశ్చిమ కనుమల్లో 10%, తూర్పు కనుమల్లో 10%. సో ఈ రకంగా ప్రాంతీయంగా విస్తరించాం ఇక్కడ వరకు. అలా కాకుండా భారతదేశంలో అడవుల విస్తరణలో ఏ ఏ రాష్ట్రాలలో అధికంగా అడవులు ఉన్నాయి, ఏ ఏ రాష్ట్రాలలో అల్పంగా అడవులు ఉన్నాయి విస్తీర్ణ పరంగా చూసినట్టయితే 2 రకాలుగా వర్గీకరిస్తున్నాం. మీరు జాగ్రత్తగా గమనించాలి, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. విస్తీర్ణ పరంగా అడవుల వర్గీకరణ, విస్తీర్ణ పరంగా 1, 2 శాతపరంగా, రెండిటిగా విభజించాము మనం. ఇక్కడ విస్తీర్ణ పరంగా ముందుగా తీసుకుందాం. రాష్ట్రాలలో విస్తీర్ణ పరంగా రాష్ట్రాలలో పెద్దవేంటి, చిన్నవేంటి విస్తీర్ణ పరంగా. తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలలో పెద్దవేంటి, చిన్నవేంటి, బాగా చూడండి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో పెద్దవేంటి,
విస్తీర్ణ పరంగా, ఇక్కడ పైన విస్తీర్ణ పరంగా, ఇది జాగ్రత్తగా గమనించాలి, దేంట్లో రాస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. విస్తీర్ణ పరంగా, విస్తీర్ణ పరంగా రాష్ట్రాలలో అధికంగా అడవులు కలిగిన రాష్ట్రాలేంటి, తక్కువగా అడవులు కలిగిన రాష్ట్రాలేంటి, అదే కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికంగా అడవులు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఏంది, తక్కువ కలిగిన అడవులు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి చూసినట్టయితే, రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాలు అడవుల పరంగా చూసినట్టయితే, ఒకటి మధ్యప్రదేశ్, ఒకటి చూడండి ఇక్కడ పెద్దవి, పెద్ద రాష్ట్రాలు అన్నాను. ఈ పెద్ద రాష్ట్రాలు ఇక్కడ కూడా మనం ఈ విధంగా డివైడ్ చేసుకుందాం. పెద్ద రాష్ట్రాలు, రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాలు ఏంటి, మధ్యప్రదేశ్ ఎక్కువ, భారతదేశంలోనే అతి ఎక్కువ హెక్టేర్లో అటవీ భూమి కలిగిన రాష్ట్రాన్ని మధ్యప్రదేశ్ అంటాం. సెకండ్ ప్లేస్లో ఏముంది, అరుణాచల్ ప్రదేశ్. జాగ్రత్తగా గమనించండి, ఫస్ట్ మధ్యప్రదేశ్, సెకండ్ అరుణాచల్ ప్రదేశ్. తర్వాత చిన్నవి దగ్గరకు వద్దాం. చిన్నవి దగ్గరకు వచ్చినట్టయితే, చిన్నది అంటే తక్కువ అటవీ ప్రాంతం గల ప్రాంతాలు ఏంటి అని మనం కానీ చూసినట్టయితే, రాష్ట్రాలలో ఫస్ట్ది హర్యానా, రెండవది పంజాబ్. హర్యానా అన్నిటికన్నా తక్కువ ఉంది, తర్వాత పంజాబ్ ఉంది. తర్వాత కేంద్రపాలిత ప్రాంతాల్లో అతి ఎక్కువ అటవీ ప్రాంతం గల కేంద్రపాలిత ప్రాంతం ఏంది, అండమాన్ నికోబార్. సెకండ్ ప్లేస్లో ఏముంది, దాద్రా నగర్ హవేలీ, దాద్రా నగర్ హవేలీ. ఫస్ట్ అండమాన్ నికోబార్, తర్వాత దాద్రా నగర్ హవేలీ. ఆ తర్వాత తక్కువ అటవీ ప్రాంతం గల కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అని మనం చూసినట్టయితే, ఫస్ట్ డయ్యూ డామన్, అతి తక్కువ అటవీ ప్రాంతం ఉంది కేంద్రపాలిత ప్రాంతాల్లో. తర్వాత చండీగఢ్, దీంతో మీకు ఇదైపోయింది. మరి ఇక్కడ జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవటం కోసం రాస్తున్నాను, చూసుకోండి. జస్ట్ పెద్దవేంటి రాష్ట్రాల్లో పెద్దవేంటి, ఒకటి మధ్యప్రదేశ్, రెండు అరుణాచల్ ప్రదేశ్. మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. చిన్నదాని కింద రాస్తున్నాను, చిన్నవి వచ్చేసి ఒకటి రాష్ట్రాల్లోనే హర్యానా, పంజాబ్. ఆ తర్వాత చూసినట్టయితే రాష్ట్రాల్లో చిన్నవి ఏంటి, చిన్నవి అంటే తక్కువ కలిగినవి ఏంటి అంటే ఇవి చిన్నవి. తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు, మీరు చెప్పినట్టు కేంద్రపాలిత ప్రాంతాల్లో పెద్దవి, కేంద్రపాలిత ప్రాంతాలు చూస్తే అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు. రెండోది దాద్రా నగర్ హవేలీ. చిన్నవేదంటే డయ్యూ అండ్ డామన్ అండ్ చండీగఢ్. చూసుకోండి జాగ్రత్తగా. ఆ తర్వాత ఇంతటితో మనకి విస్తీర్ణ పరంగా చూసాం. ఇప్పుడు శాతపరంగా చూస్తాము. శాతపరంగా మీరు జస్ట్ శాతపరంగా అంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి ప్రతిదానికి. శాతపరంగా చూసినట్టయితే, ఒకటి శాతపరంగా రాష్ట్రాలలో పెద్దవి, రాష్ట్రాలలో చిన్నవి. శాతపరంగా రాష్ట్రాల్లో పెద్దవి, శాతపరంగా రాష్ట్రాల్లో పెద్దవి మిజోరాం, అతి ఎక్కువ శాతం అడవులు కలిగి ఉన్న రాష్ట్రం మిజోరాం. దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్ చూసుకోవాలి, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. ఆ తర్వాత రాష్ట్రాలలో శాతపరంగా చిన్నవేటి అంటే పంజాబ్, హర్యానా. ఇందాక హర్యానా పంజాబ్ వచ్చింది, ఇప్పుడు పంజాబ్, హర్యానా. తర్వాత శాతపరంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో పెద్దవేంటి, ఎక్కువ అంటే ఎక్కువ శాతం అడవులు గల కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అని కానీ మనం చూసినట్టయితే, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్.
మరి కేంద్రపాలిత ప్రాంతాల్లో చిన్న కేంద్రపాలిత అంటే తక్కువ శాతం అడవులు గల కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అని మనం కానీ చూసినట్టయితే ఈ ప్రాంతంలో డామన్ అండ్ డయ్యు పాండిచ్చేరి. చూస్తున్నారు కదా, చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకోవాలి. శాతపరంగా ఇందాక విస్తీర్ణ పరంగా చెప్పాం, ఇప్పుడు శాతపరంగా చూడండి. రాష్ట్రాలలో అత్యధిక పెద్దవంటే ఏంటి, అత్యధిక శాతం అడవులు కలిగిన రాష్ట్రాలు ఏంటి అంటే మిజోరాం ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. సెకండ్ ప్లేస్లో ఏమొచ్చింది, అరుణాచల్ ప్రదేశ్ వచ్చింది. అదేవిధంగా అంటే తక్కువ శాతం అడవులు కలిగిన రాష్ట్రాలు ఏంటి అంటే పంజాబ్ ఫస్ట్ ప్లేస్లో వచ్చింది, హర్యానా సెకండ్ ప్లేస్లో వచ్చింది. అదే కేంద్రపాలిత ప్రాంతాల్లో మనం కానీ తీసుకున్నట్టయితే కేంద్రపాలిత ప్రాంతాల్లో అతి ఎక్కువ శాతం అడవులు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు లక్షద్వీప్ ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేస్లో అండమాన్ అండ్ నికోబార్ వచ్చాయి. మరి అతి తక్కువ శాతం అడవులు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలుగా డయ్యూ అండ్ డామన్, ఆ తర్వాత పాండిచ్చేరిల్ని చెప్పుకోవచ్చు. సో దీంతో విస్తీర్ణం పరంగా అడవుల యొక్క వర్గీకరణ అనేది మనకు చర్చించుకున్నాం. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మెయిన్ టాపిక్ ఏంటంటే అడవుల వర్గీకరణ, అంటే అడవుల రకాలు. అడవుల్ని యాక్చువల్గా మనం అనేక రకాలుగా వర్గీకరించారు. ICARI వాళ్ళు 13 రకాలుగా వర్గీకరించారు. అనేక రకాలుగా రకరకాల వ్యక్తులు వీటిని రకరకాలుగా వర్గీకరించడం జరిగింది. అయితే భారతదేశంలో మన భారతదేశ ప్రభుత్వం భారతదేశ అడవులను 5 రకాలుగా వర్గీకరించింది. వీటిని మనం ఒకసారి చూసినట్టయితే ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. రెండవదిగా చూసినట్టయితే ఉష్ణమండల ఆయనరేఖ అరణ్యాలు. ఉష్ణమండల ఆయనరేఖ అరణ్యాలు. మూడవదిగా దీనిలో ఉష్ణమండల ఆర్ద్ర ఆకురాల్చు అరణ్యాలు. ఉష్ణమండల అనార్ధ ఆకురాల్చు అరణ్యాలు. ఆ తర్వాత మూడవదిగా చూసినట్టయితే చిట్టడవులు. వీటిని చిట్టడవులు. చూసినట్టయితే మడ అడవులు. 5 పర్వతీయ అరణ్యాలు. ఒక్కసారి చూడండి, భారతదేశాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది. 1 ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు, ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలు. ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాల్లో మళ్ళీ 2గా వర్గీకరించాం. ఆర్ధ ఆకురాల్చు అరణ్యాలు, 2 అనార్ధ ఆకురాల్చు అరణ్యాలు. తర్వాత చిట్టడవులు, తర్వాత మడ అడవులు, 5వదిగా పర్వతీయ అరణ్యాలు. ఈ రకంగా మనం వర్గీకరించడం జరిగింది. వీటిల్లో చూసినట్టయితే ఫస్ట్ చూడండి, క్లియర్ కట్గా మీకు ఫస్ట్ చూడండి, ఇదంతా కూడా హిమాలయాల్లో ఉన్న పర్వతీయ అరణ్యాలు. ఇవన్నీ కూడా మనకి హిమాలయాల్లో కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా పర్వతీయ అరణ్యాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్వతీయ
అరణ్యాలుగా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా పర్వతీయ అరణ్యాలు. ఫస్ట్ దీని ప్రకారం చూద్దాం. ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు ఎక్కడున్నాయి భారతదేశంలో అని కానీ మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా మనకి కొద్ది ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. వీటిని ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు అంటున్నాము. ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు అంటున్నాము. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి? ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు చూడండి, అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. మరి ఈ ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు అనేవి యాక్చువల్గా మనం చూసినట్టయితే ఎక్కడ కనిపిస్తున్నాయి? ఇవి ఇక్కడ పశ్చిమ కనుమలలో, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, నార్త్ ఈస్ట్లో కొద్ది ప్రాంతంలో మాత్రమే ఇవి కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఆ తర్వాత మనకు 2 ఆకురాల్చు అడవులు. ఈ ఆకురాల్చు అడవులు కానీ మనం చూసినట్టయితే ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు. ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు. ఇవన్నీ కూడా ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలుగా మనకి కనిపిస్తాయి. ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు. ఇక్కడ సతత హరిత అరణ్యాలు, ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు. తేమ, ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఉష్ణమండల శుష్క అరణ్యాలుగా మనం చెప్పొచ్చు. ఉష్ణమండల శుష్క అరణ్యాలు లేదా అనార్ధ ఆకురాల్చు అరణ్యాలు. ఇవన్నీ కూడా అనార్ధ ఆకురాల్చు అరణ్యాలుగా మనం చెప్పవచ్చు. అనార్ధ ఆకురాల్చు అడవులుగా మనం చెప్పవచ్చు. వీటిలో మనం ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు మనం చూసినట్టయితే ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు అంటే ఏంటి? భారతదేశంలో ఇవి ఎక్కడ విస్తరించి ఉన్నాయి? సతత హరిత అరణ్యాలు ఒకేసారి తమ యొక్క ఆకులను రాల్చకుండా నిరంతరం కూడా పచ్చదనంతో కళకళలాడే అరణ్య వ్యవస్థని మనం సతత హరిత అరణ్యాలుగా పేర్కొంటున్నాము. ఈ సతత హరిత అరణ్యాలు ప్రపంచంలో భూమధ్య రేఖ ప్రాంతంలో విస్తీర్ణంగా కనిపిస్తాయి. అయితే భారతదేశంలో కూడా మనకి కొద్ది ప్రాంతాల్లో మాత్రమే భారతదేశంలో మనకు కనిపిస్తున్నాయి. వాటిని మనం చూసామంటే ఇక్కడ చూడండి, బొమ్మ దగ్గర చూడండి, ఖచ్చితంగా ఈ వెస్టర్న్ ఘాట్స్ అని ఏదైతే అంటున్నామో పశ్చిమ కనుమలు, ఇక్కడ లక్షద్వీపులుగా మనం చెప్పబడుతున్న లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులుగా చెప్పబడుతున్న ఈ దీవుల్లో మాత్రమే మనకి ఇంకా కొద్ది ప్రాంతంలో నార్త్ ఈస్ట్ ప్రాంతం అంటే ఈశాన్య భారతదేశ ప్రాంతంలో ఈ అడవులను మనం గమనించవచ్చు. అయితే ప్రపంచ దేశాల్లో భూమధ్య రేఖ మధ్య ఉన్న ఈ అడవులకి మన దగ్గర ఉన్న ఈ అడవులకు కొంత వ్యత్యాసం గమనిస్తాము. వీటిని యాక్చువల్గా ఇవి అంత నాణ్యమైన అడవులుగా మనకు కనిపించవు. మరి సతత హరిత అరణ్యాలు అని ఎందుకన్నారంటే కాలానుగుణంగా ఆకులను రాల్చకుండా ఎప్పుడు కూడా ఇవి పచ్చగా ఉంటాయి కాబట్టి వీటిని సతత హరిత అరణ్యాలు అన్నారు. మరి ఈ సతత హరిత అరణ్యాలు కావలసిన క్లైమాటిక్ కండిషన్స్ ఏంటి? ఏ శీతోష్ణ స్థితి పరిస్థితుల్లో ఈ అడవులు పెరుగుతాయి, ఎంత ఎత్తులో ఈ అడవులు పెరుగుతాయి అని మనం గమనించినట్టయితే వర్షపాతం కరెక్ట్గా చూడండి, ఖచ్చితంగా మీకు గుర్తుండాలి.
వర్షపాతం 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉండాలి. ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉండాలి. మరి ఏ ఎత్తులో పెరుగుతాయి ఇవి 500 నుండి 1500 మీటర్ల ఎత్తులో మాత్రమే పెరుగుతాయి. భారతదేశంలో ఉన్న మొత్తం అడవులలో ఎంత శాతం కలిగి ఉన్నాయి? చాలాసార్లు అడిగాడు ఈ బిట్టు, మీరు గమనించాలి. 21% కలిగి ఉన్నాయి. ఇక్కడే రాస్తున్నాను చూసుకోండి. 21% ఈ అడవులు కలిగి ఉన్నాయి భారతదేశంలో. మరి ఈ అడవులు ఏ విధంగా ఉంటాయి? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మీకు ప్రతిదీ బొమ్మ వేస్తున్నాను చూడండి. ఈ అడవులు ఈ విధంగా ఉంటాయి. అడవుల యొక్క యాక్చువల్గా చూసినట్టయితే ఈ అడవుల్లో దీన్ని కెనపీ అంటారు. దిస్ ఇస్ ద అంబరెల్లా షేప్డ్ కెనపీ. ఇది అంబరెల్లా షేప్లో ఉంటుంది. ఈ అడవుల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ అడవులు ఒక్కసారిగా ఎటువంటి బ్రాంచెస్ లేకుండా, అంటే కొమ్మల గిమ్మలు ఏమి లేకుండా ఒక్కసారిగా మొదలు 40 నుంచి 60 మీటర్ల ఎత్తుకు పెరుగుతాయి. అంటే దరిదాపులు ఒక 10 స్టేర్స్ ఎత్తులో ఇవి పెరుగుతాయి. ఒక్కసారిగా చూడండి, ఇక్కడ ఈ మొదలకు ఎటువంటి బ్రాంచెస్ లేవు, అంటే కొమ్మలు లేవు. ఒక్కసారిగా పైకి రావడంతో, అంటే తను అనుకున్న ఎత్తుకు చేరిన తరువాత ఈ మొక్క ఒక్కసారిగా గొడుగు ఆకారంలో చాలా పెద్ద బ్రాంచెస్ని, అంటే శాఖల్ని ఏర్పాటు చేసుకుంటుంది. క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది, ఏ అడవులలో కెనపీ అంబరిల్లా షేపులో ఉంటుందని? సివిల్ సర్వీసెస్లో రీసెంట్గా అడిగిన బిట్టు, జాగ్రత్తగా గమనించండి. ఏ అడవుల యొక్క కెనపీ అంటారు. కెనపీ దేన్నంటారు? ఏదైనా సరే ఒక వృక్షం యొక్క పై భాగాన్ని కెనపీ అంటారు. అదే మనకి నీడనిచ్చే ప్రాంతం. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ కెనపీ అంబరిల్లా షేపులో ఉంటుంది. కరెక్ట్గా అంబరిల్లా షేప్లో ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, ఒకదానికి మధ్యలో గ్యాప్ లేకుండా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇక్కడ అధిక టెంపరేచర్స్ ఉన్నందువల్ల మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయి. మరి 2 వృక్షాలు కలిసి ఉన్నందువల్ల ఈ ప్రాంతం నుంచి సూర్యకిరణాలు కూడా కిందకి భూమి మీదకి రావు. ఒకసారి మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టయితే అధిక వర్షపాతం ఉంది, మరి సూర్యకిరణాలు భూమి మీద పడటం లేదు. మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? నేలలో చిత్రగా ఉంటాయి, చిత్ర నేలలు ఉంటాయి. మరి ఈ కింద ప్రాంతంలో అనేక రకాలైన వృక్ష జాతులు ఉంటాయి. చిన్న వృక్ష జాతులు, ముళ్ళ పొదలు ఉంటాయి. ముఖ్యంగా వీటి మీద ఆధారపడి జీవించే అనేక రకాలైన లైకెన్స్, అనేక రకాలైన క్రేపర్స్ అంటారు. అంటే క్రేపర్స్ అంటే ఏంటి? జస్ట్ ఉయ్యలలాగా, మన ఉయ్యలు ఉంది కదా, క్రాడిల్ అంటాం మనం, ఆ ఉయ్యలలాగా వీటి యొక్క మొదళ్ళకి ఒక మొదల నుంచి ఇంకొక మొదలకి అల్లుకొని ఉంటాయి. మరి వీటినే లయనాలు అంటారు. లయనాలు అంటే ఏంటి? 2 పెద్ద వృక్ష జాతుల్ని ఒకదానితో ఒకటి కలిపి ఉంచే మొక్కలనే లయనాలు అంటారు. తాళ్ళ వంటి మొక్కలని లయనాలు అంటారు, వృక్షాలని. ఇవి వీటి మీద ఆధారపడి జీవిస్తాయి. అంతేకాకుండా ప్రపంచంలో మనం చూసినట్టయితే ఈ తాళ్ళ వంటి సినిమాల్లో మీరు చూసుంటారు, ఒక అడవి ప్రాంతంలో జస్ట్ రెండిటి మధ్య కలిసిన ఈ ఉయ్యల్లాగుండే దాని మీద వీళ్ళు పడుకొని ఉండటం జరుగుతుంది హీరోలు. అవన్నీ కూడా అయ్యే గమనించాలి. ఆ తర్వాత ప్రపంచంలో మనం చూసినట్టయితే నిజంగా ఈ లైనాల మీద మనకు ప్రపంచంలోనే అతి పొడవైన అనకొండలు నిద్రిస్తూ కనిపిస్తాయి. అనకొండలు నిద్రిస్తూ కనిపిస్తాయి. మరి ఈ ప్రాంతంలో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఈ కింద ప్రాంతాల్లో పెద్ద శరీరం గల క్రూర మృగాలు కూడా జీవించే అవకాశం లేదు. ఎందుకంటే ఈ అడవుల్లో సంచరించడమే చాలా కష్టం. కంప్లీట్గా ముళ్ళ పొదలు, తర్వాత కిందంతా కూడా
నీరు కలిగి ఉంటుంది. కాబట్టి త్రాకే జంతువులు ఏవైతే విషసర్పాలు లేదా పెద్ద పెద్ద అనకొండలు లాంటి ఉన్న పాములు, అంతేకాకుండా ఇంకా మనం చూసినట్టయితే ముఖ్యంగా ముసళ్ళు, ఇటువంటివి అన్నీ కూడా, నీటి గుర్రాలు, ఇటువంటివి అనేక రకాలైన కోతులు, ఇవి మాత్రమే ఇక్కడ నివసిస్తాయి. అంతేగాక ఈ ప్రాంతంలో మనం చూసినట్టయితే అత్యంత విషాన్ని కలిగిన పాము ఉన్నది. దాని పేరు, దీనికి స్పెసిఫిక్ ఒక పాము ఉంది, దాని పేరే రస్సెల్స్ వైపర్. దాన్ని ఏమంటారు? రస్సెల్స్ వైపర్ అంటారు. మరి ఆ పాము ఈ ప్రాంతాలకి స్పెసిఫిక్ పాముగా మనం సర్పంగా చెప్పవచ్చు. అంటే జంతు జాతుల గురించి చెప్పాము ఇప్పటివరకు. మరి ఈ ప్రాంతంలో ఉన్న వృక్ష జాతులు ఏంటి అని మనం చూసినట్టయితే ఈ ప్రాంతంలో అనేక రకాల వృక్ష జాతులు మనకు కనిపిస్తాయి. ఈ వృక్ష జాతుల్లో వీటిలో చూసినట్టయితే ఇవి వాణిజ్యపరంగా అంత విలువైన కలప కాదు ఇది. ఎందుకని? వాస్తవంగా చూస్తే 40 నుంచి 60 మీటర్ల ఎత్తులో ఉన్న ఇది చాలా వాణిజ్యపరంగా విలువ కలిగిన కలపగా ఉండాల్సింది. మరి అంత విలువ కలిగిన కలపగా ఇది లేదు. దానికి కారణం ఏంటంటే ఈ కలప అత్యధిక దృఢత్వం కలిగిన కలప, మెత్త కలప కాదు. ఏ కలపకైనా సరే వాణిజ్యపరమైన లక్షణం ఉండాలి అంటే ఆ కలప దృఢంగా ఉండాలి, మెత్తగా ఉండాలి. ఇది అలా కాకుండా కఠినమైన కలప కాబట్టి ఇది వంట చెరుకు తప్పితే ఇది దేనికి పనికి రాకుండా ఉంది. అంతేకాకుండా ఈ అరణ్యాలలోకి పోయి ఆ అరణ్యాలలో వీటిని కట్ చేసి తీసుకురావడం అనేది అంతగా వాణిజ్యపరంగా అంత సముచితమైనది కాదు, అంత లాభదాయకమైనది కాదు. అందువల్ల ఇవి వాణిజ్యపరంగా అంత విలువైన అడవులు కాదు. కానీ ఇవి వివిధ రకాల జంతు జాతులకు, అనేక రకాలైన జంతు జాతులకు ఆవాసాలుగా మాత్రమే ఉన్నాయి. వీటిలో చూసినట్టయితే ఇంపార్టెంట్ స్పీసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే రకరకాల చెట్లు, ఇంపార్టెంట్ చెట్లు ఉన్నాయని మనం ఇది చాలా ఇంపార్టెంట్. చూసినట్టయితే 1 మహాగని, 2 ఎబోని, 3 రెడ్ వుడ్. కొన్ని ప్రాంతాల్లో రెడ్ వుడ్ కూడా ఉంటుంది. రెడ్ వుడ్ అంటే ఎర్ర చందనము. 4 ఆక్స్ బ్రేకర్, 5 సింకోనా, 6 ఐరన్ వుడ్. ఇన్ని రకాల మొక్కలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మరి వీటిలో మీకు చూసే ఉంటారు ఆక్స్ బ్రేకర్ అన్నాను. ఏంటి ఆక్స్ బ్రేకర్ అంటే? గొడ్డలతో ఈ చెట్టును నరికితే గొడ్డలు ఇరిగిపోతుంది, అంత కఠినమైన కలపగా ఉంటుంది. కాబట్టి వీటి ద్వారా ఏ రకమైన ఫర్నిచర్ని తయారు చేయటం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఏదైతే మహాగని, ఎబోని అని మనం అంటున్నామో వాటి నుంచి మాత్రం పియోనో కిట్స్ని తయారు పియోనో కిట్స్ తయారీలో ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించి తయారు చేయటం కాదు, పియోనో కిట్స్ తయారీలో ఉపయోగిస్తున్నారు. ఇది ఉష్ణమండల సతత హరిత అరణ్యాల యొక్క సమాచారంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో అనేక రకమైన జీవజాతులు, అంటే మనుషుల యొక్క అనేక రకమైన అనాగరిక జాతులు ఈ ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత చూసినట్టయితే ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలు. ఈ ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలు మొత్తం భారతదేశపు అడవులలో 65% అరణ్యాలు ఈ అరణ్యాలే కలిగి ఉన్నాయి. అంటే భారతదేశంలో అతి ఎక్కువ శాతం అరణ్యాలు ఈ అరణ్యాలు కలిగి ఉన్నాయి. 65% అరణ్యాలు ఇవే. మరి వీటికి 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉండాలి. 25 డిగ్రీల నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి. మరి ఇవి
300 నుంచి 500 మీటర్ల ఎత్తైన ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి. వీటిని చూసినట్టయితే వీటిని మళ్ళీ వర్షపాత ఆధారంగా రెండుగా విభజించారు. వీటిని వర్షపాత ఆధారంగా మనం రెండుగా విభజించాము. ఒకటి ఉష్ణమండల ఆర్ద్ర ఆకురాల్చు అడవులు, 2 ఉష్ణమండల అనార్ద్ర ఆకురాల్చు అడవులు. దేని మీద ఏ బేసిస్ మీద వీటిని రెండుగా వర్గీకరించారు? వర్షపాత విస్తరణ ఆధారంగా. చాలాసార్లు అడిగాడు బిట్టు. వర్షపాత విస్తరణ ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఆర్ద్ర ఆకురాల్చు అడవులు, అనార్ద్ర ఆకురాల్చు అడవులుగా విభజించారు. వీటిలో మొత్తం 65% అన్నాం. మరి 65%లో ఆర్ద్ర ఆకురాలు అడవులు ఎంత శాతం? ఇది మొత్తం 65% అయితే దీంట్లో 37% ఆర్ద్ర ఆకురాల్చు అడవులు, 28% అనార్ద్ర ఆకురాల్చు అడవులు ఉన్నాయి. అనార్ద్ర ఆకురాల్చు అడవులు ఉన్నాయి. వీటిని ఏమంటారంటే ఋతుపవన అరణ్యాలు అని అంటారు, బోడి అడవులు లేదా బోడి అరణ్యాలు అంటారు. మరి బోడి అరణ్యాలు అంటానికి కారణం ఏంటంటే ఈ అరణ్యాలు బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడం కోసం ఎండాకాలం లేదా సమ్మర్లో నీరు సరిగా అందనప్పుడు ఆ నీటి యొక్క వ్యర్థాన్ని తగ్గించుకోవటం కోసం అదే ఆకులుంటే ఆకులు ఏం చేస్తాయి? బాష్పోత్సేకం ద్వారా మొక్క తీసుకున్న అధిక భాగం నీరుని బాష్పోత్సేకం ద్వారా పైకి పంపి వదిలేస్తూ ఉంటాయి. అటగాని వదిలేస్తే మొక్కకు నీరు అందక నీరంతా అయిపోయి చచ్చిపోయే ప్రమాదం ఉంది. అందుకనే దీంట్లో ఒక రకమైన మెకానిజం ఏర్పాటు చేసుకున్నాయి ఈ చెట్లు. కొంతకాలం కరెక్ట్గా నీటి ఎద్దడి ఉన్న సమయంలో ఆకుల్ని రాల్చేస్తాయి. ఆ ఆకులను రాల్చేసేటప్పుడు వీటిని చూస్తే బోడిగా కనిపిస్తాయి. అందుకే వీటిని బోడి అరణ్యాలు అని కూడా అన్నారు. అయితే ఇవి భారతదేశంలో వాణిజ్యపరంగా అత్యంత విలువైన అరణ్యాలు. వీటిల్లో చూసినట్టయితే వీటి యొక్క కలప అంత గట్టిగా ఉండదు, అంత మెత్తగా ఉండదు. ఇవి అనేక రకాలుగా ఫర్నిచర్లో కానీ, గృహ వినియోగంలో కానీ, అటు పరిశ్రమల ఉపయోగంలో కానీ అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా భారతదేశంలో అధిక శాతం విస్తరించి ఉన్న అడవులుగా మనం చెప్పవచ్చు. వీటిలో చూసినట్టయితే ఈ రెండిటికి మళ్ళీ చిన్న డిఫరెన్స్ ఉంది. రెండు కూడా ఒకటే వాస్తవంగా అయితే, కాకపోతే చిన్న డిఫరెన్స్ కనిపిస్తుంది. ఏంటంటే వర్షపాతంలో డిఫరెన్స్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఆర్ద్ర ఆకురాల్చు అడవులు, ఇవన్నీ కూడా ఆర్ద్ర ఆకురాల్చు అడవులు. ఇదంతా కూడా ఆర్ద్ర అంటే అర్థం ఏంటి? తేమ అధికంగా కలిగి ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఆకురాల్చు అడవులు. దీంతో పోల్చుకుంటే, అనార్ద్రతో పోల్చుకుంటే కొద్దిగా తేమ తక్కువగా అంటే వర్షపాతం కొద్దిగా తక్కువ ఉన్న ప్రాంతాల్లో పెరిగే ఇదే అరణ్యాలనే అనార్ద్ర ఆకురాల్చు అడవులు అన్నాం. ఏమి లేదు ఇంకా వర్షపాతంలో డిఫరెన్స్. ఇక్కడ చూసినట్టయితే ఇది ఆర్ద్ర ఆకురాల్చు అడవులు అన్నాం. టెంపరేచరు ఇక్కడ 25 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. మరి వర్షపాతం 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటుంది. మరి ఇవి 300 నుంచి 500 మీటర్ల ఎత్తులో ఇవే పెరుగుతాయి. 300 నుంచి 500 మీటర్ల ఎత్తులో పెరుగుతాయి. మరి దీన్ని చిన్నగా కంపేర్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే 100 నుంచి 200 సెంటీమీటర్లు అయితే ఇక్కడ అంటే అనార్ధ. ఆ రెండు నేను మాటికి చెప్పట్లేదు. అనార్ధాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డి పెట్టా. ఎందుకని? డ్రై అనే అది మరి గమనించాలి. ఈ డ్రై అంటే అనార్ధ ప్రాంతంలో వర్షపాతం 100 సెంటీమీటర్లే వర్షపాతం ఉంటుంది. 25 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. మరి ఎంత ఎత్తు ఉంటుంది? కేవలం 300 మీటర్ల ఎత్తు మాత్రమే కలిగిన ప్రాంతాల్లో ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇందాక మనం చెప్పాం సతత హరితారణ్యాలు కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకు కనిపించాయి. మరి ఇవి ఎక్కడ కనిపిస్తాయి ఎక్కువ? చూడండి, ఇవి కొంత ప్రాంతంలోనే
అంటే భారతదేశం యొక్క మధ్య ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉంటాం, కొంత ప్రాంతం నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో ఉండటం మనం గమనిస్తాము. అంటే ఈ భారతదేశం యొక్క ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం, అంతేకాకుండా ఈ ముఖ్యంగా ఆర్ద్ర ఆకురాల చడవలైతే ఏమో ముఖ్యంగా ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి? ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి, నార్త్ ఈస్ట్లో కనిపిస్తున్నాయి. ఆ తర్వాత భారత వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత ఇక్కడికి వచ్చినట్టయితే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. వీటిని చూసినట్టయితే అనార్ద్ర ఆకురాల చడువులు కానీ చూసినట్టయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఆ తర్వాత మహారాష్ట్రలో కొంత భాగం, ఆ తర్వాత తెలంగాణ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత చూసినట్టయితే ఈ ఆకురాల్చు అనార్ద్ర ఆకురాల చడువులు, ఆర్ద్ర ఆకురాల చడువుల్లో మనం చూసినట్టయితే ఇవి ఇంపార్టెంట్ స్పీసెస్ ఏంటి, వీటిలో ఇంపార్టెంట్ స్పీసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే వీటిల్లో ఇంపార్టెంట్ స్పీసెస్గా మనం చూసినట్టయితే మొదటిది టేకు. దీని సైంటిఫిక్ నేమ్ టెక్టోనా గ్రాండిస్ అనేది దీని సైంటిఫిక్ నేమ్. ఈ టేకు అనేది భారతదేశం యొక్క అడవుల్లోనే క్లైమాక్స్ స్పీసెస్గా చెప్పవచ్చు. క్లైమాక్స్ స్పీసెస్ అంటే అతి ఇంపార్టెంట్ స్పీసెస్గా మనం చెప్పవచ్చు. ఎందుకనంటే టేకుని వంగే స్వభావం ఉంది. ఇది కొంతవరకు ఏ రకంగా అయినా ఉంచుకుని ఫర్నిచర్గా చేసుకునే సౌలభ్యం ఉంది. అంత బరువు లేకుండా ఉంటుంది, కానీ అదే టైంలో అదే రకంగా దృఢంగా ఉంటుంది. మరి అంత పెళుసుగా కాకుండా మరి గట్టిగా ఉంటుంది. ఏ క్లైమేటిక్ కండిషన్స్కైనా, వాతావరణ పరిస్థితులకైనా తట్టుకునే స్వభావం టేకుకుంది. అంతేకాకుండా ముఖ్యంగా చెదులని నివారించుకోగలిగే కెపాసిటీ ఒక్క టేకుకే ఉంది. కాబట్టి ఈ టేకు అనేది చాలా ఇంపార్టెంట్ స్పీసెస్. మనకి ఈ టేకు అనేది ముఖ్యంగా ఆకురాల్చు అరణ్యాల్లో ప్రథమంగా మనకు కనిపిస్తూ ఉంది. మరి ప్రపంచంలో అతి క్వాలిటీ కలిగిన టేకు ఏ టేకుగా మనం చెప్పుకోవచ్చు? రంగూన్ టేకుగా మనం చెప్పవచ్చు. రంగూన్ టేకు అనేది బర్మా టేకు అంటారు. అది ప్రపంచంలో హై క్వాలిటీ టేకుగా మనం చెప్తున్నాము. మరి భారతదేశంలో నాణ్యమైన టేకు ఏ ప్రాంతంలో లభిస్తూ ఉంది? ఔషంగాబాద్ అనే ప్రాంతంలో లభిస్తూ ఉంది. మరి భారతదేశంలో అతి ఎక్కువ టేకు పండే ప్రాంతంగా దేన్ని అంటే ఏ రాష్ట్రాన్ని మనం గుర్తించాం? మనకి మధ్యప్రదేశ్ అతి ఎక్కువగా టేకు పండించే ప్రాంతంగా మనం చూస్తూ ఉన్నాము. మరి వీటిలో చూసినట్టయితే మనకి అనేక రకాలు కనిపిస్తాయి. జస్ట్ చూడండి, దీనిలో టేకు, సాల్, మద్ది, టేకు, సాలు, మద్ది, ఎర్ర చందనం, మంచి గంధం, వెదురు, ఇవి ముఖ్యమైన ఇంపార్టెంట్ స్పీసెస్గా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో టేక్ గురించి మనం చెప్పుకున్నాం. సాల్ అనేది సోరియా రోబస్టా దీని సైంటిఫిక్ నేమ్. మరి ఇది ఎక్కువగా ఈ అరణ్యాలలో అంటే ఆర్ద్ర ఆకురాల్చు అరణ్యాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తుంది, ఉత్తరంగా కనిపిస్తుంది. మరి ఈ అరణ్యాల్లో మనం చూసినట్టయితే ఈ సాల్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? ముఖ్యంగా రైల్వే స్లీపర్స్ తయారీలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు రైల్వే స్లీపర్స్ని దేంతో తయారు చేసేవాళ్ళు? యాక్చువల్గా కొన్ని మొద్దులు కింద వేసేవాళ్ళు. మరి అవన్నీ కూడా ఈ సాల్తో తయారైన మొద్దులుగా మనం చెప్పవచ్చు. వీటిలో చూసినట్టయితే ఈ సాల్ అనేది చాలా కఠినంగా అంటే మృదువుగా ఉన్నప్పటికీ చాలా
స్టాండర్డ్గా ఉంటుంది. వర్షపాత ఉష్ణోగ్రతలకి తట్టుకునే స్వభావం ఈ సాల్కి అతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఈ విధంగా రైల్వేలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత చూసినట్టయితే మనకి మద్దిని దేనికి ఉపయోగిస్తారు? మద్దిని హౌస్ కన్స్ట్రక్షన్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి దీనిని చిన్న చిన్న స్టూల్స్ ఇంట్లో ఫర్నిచర్గా ఎక్కువగా ఉపయోగిస్తారు. విలువ తక్కువ ఫర్నిచర్స్కి ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది మద్ది అనేది. మరి ఎర్రచందనం అనేది యాక్చువల్గా ఎక్కడ దొరుకుతుంది మనకు చూసినట్టయితే నెల్లూరు, చిత్తూరు, కడప ఈ మూడిటి యొక్క సంగమ ప్రాంతంలో ఎర్రచందనం ఎక్కువగా పండటం మనం చూస్తాం. మరి ఈ ప్రస్తుతం అధికంగా స్మగ్లింగ్కు గురవుతున్న స్పీసెస్ ఇదే. మరి దీనిని జపాన్ ప్రాంతానికి ఎక్కువగా స్మగుల్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని దేనికి ఉపయోగిస్తారు? ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా దీన్ని ఉపయోగించి అనేక రకాలైన సంగీత పరికరాల తయారీలో ఉపయోగిస్తారు. ఖరీదైన ఫర్నిచర్ తయారీలో దీన్ని ఉపయోగించటం జరుగుతూ ఉంది. ఇది ఎర్రచందనం యొక్క ఇంపార్టెన్సు. ఆ తర్వాత మంచి గంధం అంటున్నాము. మంచి గంధం అనేది యాక్చువల్గా కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా పెరగబడుతున్న ఒక రకమైన జాతి. ఇది చాలా ఇంపార్టెంట్ స్పీసెస్, ఎందుకంటే అధిక వాల్యూ ఉన్న స్పీసెస్గా దీన్ని చెప్పవచ్చు. మంచి గంధంతో అనేక విలువైన సుగంధ ద్రవ్యాలని తయారు చేస్తున్నారు. ఇది కొన్ని రకాల మెడిసిన్స్లో కూడా ఉపయోగిస్తున్నారు. సబ్బుల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. సబ్బుల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా వెదురును చూసినట్టయితే మనం ఈ వెదురు అనేది పేదవాడి కలప, వెదురుని ఏమంటారో పేదవాడి కలప అంటారు. ఈ వెదురు భూమిలో మొక్క నాటిన తర్వాత భూమిలో అధిక కాలం పెరిగే మొక్క ఇదే, బయటికి రాకుండా. కానీ ఒక్కసారిగా వచ్చిన తర్వాత అత్యంత వేగంగా పెరిగే మొక్క కూడా ఇదే. మరి జీవితకాలంలో ఒకసారి పుష్పించే మొక్క కూడా ఇదే. ఒకేసారి తన జీవితకాలంలో పుష్పించే మొక్క కూడా ఇదే. మరి దీన్ని అనేక రకాల గృహ అవసరాలకి ఫర్నిచర్ తయారీలో కూడా వెదురుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మరి ఈ ఆకురాల్చు అడవుల్లో మనం చూసినట్టయితే కొన్ని రకాల ఇప్ప పువ్వులు, ఇక్కడ కనిపించే ఇప్ప పువ్వుల ద్వారా ఇప్ప సారా, ముఖ్యంగా మన ఆదిలాబాద్, నిజామాబాద్ డిస్టిక్ల్లో ఇప్ప పువ్వు ద్వారా ఇప్ప సారాని తయారు చేస్తున్నారు. అంతేకాకుండా మనం చూస్తే అనేక రకమైన ఆకులు లభిస్తాయి ఇక్కడ. ఈ ఆకులను కానీ మనం చూసినట్టయితే ఈ ఆకుల ద్వారా అనేక రకాలైన చిన్న చిన్న టెండు ఆకులు తీసుకోండి. టెండు ఆకులు అంటే దాన్ని ఏమంటారు? ఇప్పుడు మన బీడీలను తయారు చేసే ఫ్యాక్టరీల్లో ఉపయోగించే ఆకుల్ని మనం టెండు ఆకులు అంటున్నాము. ఈ కెండు ఆకులు అనేవి ఈ అరణ్యాల్లోనే మనకు లభిస్తూ ఉన్నాయి. తర్వాత మ్యాపుల్ ఆకులు అనేవి ఆ ఆకుల ద్వారా ఇస్తరాకులు కుడుతున్నారు. ఈ ఇస్తరాకులు కుట్టే ఆకుల్ని మ్యాపుల్ ఆకులు అంటున్నారు. ఈ రకంగా ఇవన్నీ కూడా మనకి లభిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత చూసినట్టయితే మనకు దగ్గరగా అనేక రకమైన గడ్డి జాతులు లభిస్తున్నాయి. ఇక్కడ అనేక రకాలైన గడ్డి జాతులు లభిస్తున్నాయి. సో రెండోదిగా మనం చూసినట్టయితే ఆకురాల్చు అరణ్యాల యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం క్షుణ్ణంగా చెప్పాము. ఆర్ద్ర ఆకురాల్చు అడవులు 37%, అనార్ద్ర ఆకురాల్చు అడవులు 28%గా ఉన్నాయి.